హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నామండి. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇది వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈ రాగి ముద్దలు ఇలా చేశానో చూపిస్తానండి. దీనికి నేను రాగులు వేయించుకొని మిక్సీ పట్టుకున్నానండి. అలాగే నువ్వులు కొన్ని, పల్లీలు, అలాగే కొబ్బరి పొడి కొంచెం అంత బాదం పప్పు కూడా తీసుకున్నా. ఇలా ఇవన్నీ వేయించుకొని పెట్టుకొని మిక్సీ పట్టుకున్నానండి. రాగులను అయితే మంచిగా కడుక్కొని మంచిగా నీళ్ళలో కడిగి ఫ్యాన్ గాలికి ఉల్లారబెట్టి పదనబోయేదాకా ఉండి వేయించుకున్నానండి. ఈ రాగులు అన్నటివి మన శరీరానికి చాలా చలవ. నేను 1 కప్పు రాగులను అయితే తీసుకున్నా. ఈ 1 కప్పు రాగులు కడుక్కొని ఇలా ఒక కాటన్ క్లాత్లో కట్టి 1 గంట సేపు ఫ్యాన్ గాలికి మనం ఉంచితే ఇవి పొడి పొడిగా అయిన తర్వాత వీటిని ఇలా వేయించుకోవాలి. ఇవి చిట్టలాడుతూ మనం నువ్వులు వేయించితే ఇలాగ చిట్ట అంటాయో వీటిని కూడా ఇలాగే వేయించుకున్నానండి. వేయించుకున్న ఒక్కొక్కటిగా వేయించుకున్న. పల్లీలు వేరే, నువ్వులు వేరే, రాగులు వేరే వేయించుకున్నానండి. దీనికి నేను నెయ్యిలో కాకుండా కొంచెము స్వచ్ఛమైన నువ్వుల నూనె, పట్టించుకున్న నువ్వుల నూనెలో ఇది నేను వేయించుకొని లడ్డూలుగా చేసుకున్నానండి. మనకు రాగులు అనేటివి బాగా చలువ చేస్తాయండి. ఇవి నేనైతే రాగులను తీసుకొచ్చుకొని పొడి చేసుకున్నానండి. మనం కొనుకొచ్చుకున్న పొడి మెత్తగా ఉంటుంది కనుక నేను రాగులనే పొడిగా చేసుకున్నాను. ఇది శరీరానికి చాలా మంచిదండి. దీనిలో కాల్షియం, ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మనకు జీర్ణశక్తిని సక్రమంగా చేస్తుంది. అదే రక్తపోటును కూడా నివారిస్తుంది. మన ఎముకలను కూడా గట్టిపరుస్తాయి ఈ నువ్వులు, రాగులు అనేటివి. అందుకే ఈ రాగుల్లో నేను కొన్ని నువ్వులను కూడా వేసి చేసుకున్నాను. మీకు చూపించిన అన్నీ కూడా నువ్వులు అందులో వేసుకోలేదు. కొంచెం నువ్వుల నూనె వేసుకున్నాను కనుక తక్కువ వేసుకున్నా. పల్లీలు 1 గుప్పెడు, నువ్వులు అన్నీ సగానికి కొంచెం ఎక్కువగా తీసుకున్నానండి. ఇవి మనకు తప్పకుండా చేసుకోవాల్సినవే. మనకు ఎండాకాలంలో చలవనిస్తుంది. ఇది రాగి జావ కూడా. దీన్ని రాగులను జావ చేసుకోవడానికి కూడా మనము తీసుకొచ్చుకొని పొడి చేసుకున్న రాగులే పొడి మాత్రమే మంచిగా ఉంటుందండి. ఇందులో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ని కూడా మనకు కరెక్ట్గా ఉంచుతుంది. తొందరగా జీర్ణమవుతుంది. దీనిలో కొవ్వును కూడా మన శరీరంలో ఉన్న కొవ్వును కూడా ఇది కరిగిస్తుందండి. అందుకే ఈ రాగుల పొడి అనేది మనం చేసుకొని ఏ రకంగానైనా మనము ఈ రాగుల పొడి అనేది వాడుకోవాలి. ఇది బరువును కూడా తగ్గడానికి ఇది ఉపయోగపడుతుందండి. ఇది రోజు ప్రొద్దున పరిగడుపున తీసుకుంటేనైతే ఇంకా చాలా మంచిది. దీనిలో పీచు పదార్థం ఎక్కువ ఉంటుందని చెప్పిన కదా. నేను ఇలా రాగులను బరకగా మెత్తగా కాకుండా బరకగా పట్టుకున్నానండి. ఈ నువ్వులను, పల్లీలను కూడా అదేవిధంగా కొంచెం బరకగా పట్టుకొని ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత నేను ఈ వేయించుకున్నటువంటి రాగుల పిండిని నేను నెయ్యి కాకుండా నేనైతే నువ్వుల నూనె వేసిన. మీకు అందుబాటులో ఉంటే నువ్వుల నూనె వేసుకుంటేనే చాలా మంచిదండి. నెయ్యి కన్నా మనకు స్వచ్ఛమైన నెయ్యి ఉంటే నెయ్యిని వేసుకోవచ్చు, కానీ నేనైతే నువ్వుల నూనెనే తీసుకున్నా. ఈ నువ్వుల నూనెలో వేయించుకొని మనము ఈ బెల్లాన్ని నేను కొంచెం ఎక్కువగా తీసుకున్నా. నాకు రసం తీసుకొని పెట్టుకుందామని. అయితే దీనిలో కొంచెం నీళ్ళు పోసుకొని దాన్ని మరిగించుకుంటున్నా. ఇటు పక్కకేమో ఈ రాగుల పొడిని నువ్వుల నూనెలో వేయించుకుంటున్నానండి. ఇది మంచి చక్కగా వేగనియాలి. సిమ్లో స్టవ్ తక్కువగా పెట్టి వేయించుకోవాలి, ఎందుకంటే మాడుతుంది కనుక. ఈ నువ్వుల నూనెలో దీన్ని మంచిగా వేయించుకుంటే మనకు వేగిన తర్వాత ఈ రాగి పొడి అనేది మంచి వాసన అనేది వస్తుందండి. ఇటు వేయించుకుంటూ మనము ఆ బెల్లాన్ని కరగనిచ్చుకోవాలి. కరిగించుకున్న తర్వాత ఈ పొడులన్నీ మనము ఒక దగ్గర వేసుకొని దీన్ని కొంచెంగా అన్నీ ఒకసారి కలుపుకోవాలండి. దేనికది కలుపుకొని మనము దీన్ని చేసుకోవాలి. ఇది మనకు ఎండాకాలంలో అయితే చాలా చలవండి. వేరే కాలంలోనైతే మనకు శరీర ఉష్ణోగ్రతను కరెక్ట్ బ్యాలెన్స్ చేస్తుందండి. ఈ బెల్లం ఇలా మనం పాకం వచ్చడం అవసరం లేదండి. ఇది కరిగేంత వరకే ఉంచుకొని ఈ బెల్లాన్ని మనము ఒక గిన్నెలోకి ఇలా మొత్తం మరిగిన తర్వాత ఒక గిన్నెలోకి వడబోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దీనిలో ఏమైనా చెదారం అనేది ఏమన్నా ఉంటే మనకు తీసేసుకోవచ్చు. అందుకే దీన్ని వడబోసుకోవాలి. పాకం అయితే అవసరం లేదు. పాకం పట్టుకుంటే పొడి నీళ్ళలోనే వేసుకొని ముద్దలు కట్టుకోవాలి, కానీ దీనికి ఏం పాకం అవసరం లేదు. పాకం పట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. ఇది కూడా 20 రోజుల నుంచి నెల రోజులైనా మనము స్టోర్ చేసుకోవచ్చు అండి. ఈ బెల్లం పానకాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత వేయించిన రాగి పొడిని చల్లార కొంచెం చేతితో కలుపుకునేటట్టు ఉండాలండి. నేను ఇలా ఒక గిన్నెలో పోసుకొని చల్లార పెట్టుకున్న. అలాగే దానిలో నువ్వులు, పల్లీలు మనం కలిపి మిక్స్ చేసుకున్నాం కదా, అలాగే కొంచెం కొబ్బరి పొడి, అలాగే కొంచెం బాదం పప్పు వేసుకున్నానండి. వీటిని ఇలా
మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. ఒక స్పూన్తో కానీ చేయితో కానీ, వేడిగా ఉందని నేను స్పూన్తో కలిపాను. అలాగే ఈ రసం, ఈ మనం తీసుకున్నటువంటి బెల్లం రసం ఉంది కదా, ఈ బెల్లం రసాన్ని కొంచెం కొంచెం పోసుకొని మనకి ఎలా సరిపోతుందో దాన్ని అలా తీసుకోవాలి. తీపి ఎక్కువ కావాలనుకుంటే కొంచెం నీళ్ళు మనం తక్కువ పోసుకొని మరిగించుకోలేక నేను కరెక్టే పోసుకున్నాను. ఎందుకంటే నేను బెల్లాన్ని ఎక్కువ తీసుకున్నా కనుక నేను బెల్లంలో నీళ్ళు కూడా ఎక్కువ తీసుకున్నా. దీన్ని ఇలా మనము ముద్దలుగా చేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్ట్గా, చాలా మంచిగా రుచిగా ఉంటాయండి. చూడడానికి అయితే చాలా మంచిగా, నేను తిని టేస్ట్ కూడా చేశాను, చాలా బాగా వచ్చినాయండి. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి. మా కామెంట్ బాక్స్లో ఒకసారి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. అలాగే మా వీడియో ఎలాగో ఉంది కూడా మాకు ఒకసారి కామెంట్ చేయండి. చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ రాగులు అనేటివి మనకు ఈ రోజుల్లో ఎక్కువగా దొరుకుతున్నాయి. చిరుధాన్యాల్లో ఇది ఒకటి. దీనిలో పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఇది మన ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవి ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.